హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ ఎల్ఈక్యూ డిస్కస్ చేస్తాను. సో, ఈ క్వెషన్‌లో కూడా మనకి ఫార్మ్‌లో ఒక ఈక్వేషన్ ఇచ్చి, ఆ ఈక్వేషన్ యూజ్ చేసి డీఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, మనం డీఎక్స్ ఫైండ్ ఔట్ చేసే ముందు మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో, ఆ ఈక్వేషన్‌ని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో, ఆ సింప్లిఫై చేసుకోవడానికి మనం ఇక్కడ యూజ్ చేసే అజంప్షన్ ఏంటంటే లెట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 థీటాగా తీసుకుంటాం. సో, మనం ఎక్స్ స్క్వేర్ ప్లేస్‌లో కాస్ 2 థీటా పెట్టి ఇచ్చిన ఈక్వేషన్ డిరైవ్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 థీటా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2 థీటా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 థీటాకి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి 1 ప్లస్ కాస్ 2 థీటా వాల్యూ అనేది 2 కాస్ స్క్వేర్ థీటాకి ఈక్వల్. అండ్ 1 మైనస్ కాస్ 2 థీటా అనేది 2 సైన్ స్క్వేర్ థీటాకి ఈక్వల్ అవుతుంది. సో, మనకి ఎక్కడైతే 1 ప్లస్ కాస్ 2 థీటా ఉందో అక్కడ 2 కాస్ స్క్వేర్ థీటాతో సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ ఎక్కడైతే 1 మైనస్ కాస్ 2 థీటా ఉందో అక్కడ మనం 2 సైన్ స్క్వేర్ థీటాతో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనం అబోవ్ ఈక్వేషన్ రీరైట్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 సైన్ స్క్వేర్ థీటాకి ఈక్వల్. అగైన్ మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటాకి ఈక్వల్ అవుతుంది అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ 2. సో, సబ్స్టిట్యూట్ చేసి రాసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ 2 కాస్ థీటా ప్లస్ స్క్వేర్ రూట్ 2 సైన్ థీటా బై స్క్వేర్ రూట్ 2 కాస్ థీటా మైనస్ స్క్వేర్ రూట్ 2 సైన్ థీటాకి ఈక్వల్ అవుతుంది. సో, ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ ఉందో మనం ఈ ఈక్వేషన్‌ని మనం న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్‌ని కాస్ థీటాతో డివైడ్ చేస్తాం. సో, డివైడ్ both numerator and denominator by cos theta. సో, మనం ఎప్పుడైతే కాస్ థీటాతో డివైడ్ చేస్తామో న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్‌ని టాన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ 2 కాస్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా ప్లస్ అండ్ అగైన్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో, స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా divided by cos theta by cos theta minus sin theta by cos theta. Again, cos theta cancel, cos theta cancel, and sin theta by cos theta అనేది tan theta కి ఈక్వల్ అవుతుంది. సో, మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి రాసినట్లయితే y is equal to tan inverse of 1 plus tan theta by 1 minus tan theta కి ఈక్వల్ అయింది. అగైన్ మనం ఇక్కడ tan ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా చూసుకున్నట్లయితే tan ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా అనేది 1 ప్లస్ tan థీటా బై 1 మైనస్ tan థీటా ఈక్వల్ అవుతుంది. సో, మనకి ఇక్కడ y ఈక్వేషన్‌లో ఎక్కడైతే 1 ప్లస్ tan థీటా బై 1 మైనస్ tan థీటా ఉందో ఆ ప్లేస్‌లో మనం tan ఆఫ్ పై బై 4 ప్లస్ థీటాని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో, ఆ ప్లేస్‌లో మనం tan ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా వస్తుంది. అగైన్ tan ఇన్వర్స్ ఆఫ్ tan అగైన్ థీటా. సో, హియర్ పై బై 4 ప్లస్ 2 ఈక్వల్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి
y అనేది π/4 ప్లస్ తీటాగా వస్తుంది. బట్ మనం తీసుకున్నట్లయితే స్టార్టింగ్‌లో మనం x² cos 2θ అస్యూమ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం తీటా టర్మ్స్‌లో రాసుకున్నట్లయితే ఇక్కడ బోత్ సైడ్స్ కాస్ ఇన్వర్స్ అప్లై చేసినట్లయితే cos ఇన్వర్స్ ఆఫ్ x² cos ఇన్వర్స్ ఆఫ్ cos 2θ. సో, that is cos inverse of x² 2θ. సో, దీని నుంచి θ 2 LHS తీసుకెళ్తే 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ x². సో, మనకి ఏదైతే θ వాల్యూ వచ్చిందో అది అబోవ్ y ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే y π/4 ప్లస్ హాఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x². సో, ఇప్పుడు చూసినట్లయితే మనకి y ఇన్ టర్మ్స్ ఆఫ్ xలో రాస్తుంది. సో, ఇప్పుడు మనం dy/dx ఫైండ్ ఔట్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ దానిలో y ఇన్ టర్మ్స్ ఆఫ్ θ ఉంది కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లేదు. మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది dy/dx కాబట్టి మనం yని ఇన్ టర్మ్స్ ఆఫ్ xగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో, dy/dx d/dx ఆఫ్ π/4 ప్లస్ హాఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x². సో, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే d/dx ఆఫ్ π/4 ప్లస్ d/dx ఆఫ్ హాఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x². ఎందుకంటే d/dx ఆఫ్ ax ప్లస్ bx d/dx ఆఫ్ ax ప్లస్ d/dx ఆఫ్ v. సో, ఇప్పుడు మనకి π/4 అనేది కాన్స్టెంట్ టర్మ్. సో, మనం ఎప్పుడైతే కాన్స్టెంట్ టర్మ్‌కి డెరివేషన్ చేస్తామో అది 0కి ఈక్వల్ అవుతది. సో, 0 ప్లస్ అగైన్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ కాబట్టి మనం అవుట్ ఆఫ్ డెరివేషన్ తీసుకురావచ్చు. సో, హాఫ్ ఇంటూ d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x² ఉంది. సో, మనకి cos ఇన్వర్స్ ఆఫ్ x ఉంటే దాని డెరివేషన్ ఏంటంటే d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x డెరివేషన్ ఇస్ 1/√(-1/x²). సో, ఇక్కడ మనకి d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ f(x) ఉంది. మనకి x లేదు బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ x ఉంది. x² ఉంది కాబట్టి ఫంక్షన్ ఆఫ్ x. సో, మనకి ఎప్పుడైతే d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ f(x) ఉంటుందో అది దేనికి ఈక్వల్ అవుతుందంటే -1/√(1 - f(x)² ఇంటూ d/dx ఆఫ్ f(x). సో, ఇక్కడ మనకున్న f(x) అనేది x². సో, ఇక్కడ చూసుకున్నట్లయితే dy/dx half ఇంటూ -1/√(1 - f(x) అనేది మన ప్రెజెంట్ కేస్‌లో x². సో, x² ఇంటూ d/dx ఆఫ్ x². సో, half ఇంటూ -1/√(1 - x⁴ ఇంటూ d/dx ఆఫ్ x² అనేది 2xకి ఈక్వల్ అవుతుంది. సో, 2 క్యాన్సిల్ అయితే -x/√(1 - x⁴కి ఈక్వల్ అవుతుంది. సో, ఈ క్వెషన్‌లో మనకి dy/dx అనేది -x/√(1 - x⁴గా వచ్చింది. సో, ఎప్పుడైతే మనకి ఒక y ఈక్వేషన్ ఇచ్చి dy/dx వాల్యూ ఫైండ్ ఔట్ చేయమంటారో ఫస్ట్ మనం ఆ y ఈక్వేషన్ ఏదైతే మనకు క్వెషన్‌లో ఇచ్చారో ఆ y ఈక్వేషన్‌ని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేసి ఆ సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని dy/dx అనేది ఫైండ్ ఔట్ చేస్తాం.